పెన్షన్లు లబ్ధిదారులకు సకాలంలో అందజేస్తున్న ఘనత ఎన్డీఏ కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని సర్పంచ్ దిట్ల జానకి రాంబాబు కొనియాడారు. మోపిదేవ్ మండల పరిధిలోని కొక్కిలికడ గ్రామ పంచాయతీలో పలువురు లబ్ధిదారులకు గురువారం ఉదయం సర్పంచ్ రాంబాబు చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. పంచాయతీ కార్యదర్శి వాకా రవికుమార్ ఆధ్వర్యంలో వెల్ఫేర్ అసిస్టెంట్ చిమటూరు దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో కిడ్నీ మార్పిడైన తర్వాత పింఛన్ నిలుపుదల చేసిన విసారపు హరిబాబుకు పింఛన్ నగదు 10,000 అందించారు. ఈ సందర్భంగా హరిబాబు పింఛన్ మంజూరు చేసిన ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొల్లిపర రామకోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ గ్రామ కన్వీనర్ కేసాని శివుడు, బొబ్బర్లంక గ్రామ పార్టీ కన్వీనర్ దొప్పలపూడి జగదీష్, డిజిటల్ అసిస్టెంట్ కేతకాని ఫణీంద్ర, విఆర్ఓ నీలికాంత్, జేఎల్ఎం ఆకిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను కొక్కిలిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నా పేరు దిట్ల జానకి రాంబాబు. ఈరోజు ఈ పెన్షన్లో ఎన్టీఆర్ పెన్షన్ తాలూకా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా సచివాలయం స్టాఫ్ అందరూ ఆఫీసర్లు అందరూ వచ్చి 8 గంటల 30 నిమిషాలకల్లా 92% పెన్షన్లు ఇచ్చేయటం జరిగిందండి. బాగా స్పీడ్గా అయినాయండి. పంచాయతీలో చాలా సంతోషం వేసిందండి మాకు కూడాను. మేము కూడా పార్టీ తరఫున ఇక్కడ గ్రామ పార్టీ కన్వీనర్ కొక్కిలిగడ్డ కేసాని శివుడు గారు, బొబ్బర్లంక కన్వీనర్ గారు దొప్పలపూడి జగదీష్ గారు అందరం కూడా ఇదిగా ఉండి ఇక్కడ బొబ్బర్లంక అంతా కూడా ఇవ్వడం జరిగిందండి. ఈరోజు ఏంటంటే డయాలసిస్ పేషెంటు ఈయన విసారపు హరిబాబు గారు అంతకుముందు పెన్షన్ వచ్చేదండి 10,000. సంవత్సరం క్రితం నుంచి ఈయన కిడ్నీ మార్పిడి చేసి 2 కిడ్నీలు పాడైపోతే వాళ్ళ అమ్మగారి కిడ్నీ ఇచ్చారు ఒకటి. అప్పటి నుంచి ఫంక్షన్ అసలు రావట్లేదండి, మళ్ళీ ఆగిపోయింది. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకోవడం జరిగిందండి. పెట్టించేసి ఈరోజు 10,000 రావడం జరిగిందండి. ముందుగా ఈయనకి పెన్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఇది ఇట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా తొందరగా పెన్షన్ వచ్చినందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు హరిబాబు, మాది కొక్కిలిగడ్డ గ్రామం, మోపిదేవ్ మండలం, కృష్ణా జిల్లా. నాకు గత 3 సంవత్సరాల నుంచి నా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. మా మదర్ నాకు కిడ్నీ డొనేట్ చేశారు. గత 3 సంవత్సరాల్లో నాకు డయాలసిస్ చేసినప్పుడు 10,000 వచ్చాయి. ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత, కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత నాకు పెన్షన్ ఆపేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఈ చంద్రబాబు గారు మళ్ళీ నాకు 10,000 శాంక్షన్ చేశారు కిడ్నీ తరపున. ఇప్పుడు మాకు చేసిన వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది.